బంధు గురించే బాధ అనిపిస్తుంది. ఓ మీకు ఇంత పింఛన్ ఇస్తా, అంత పింఛన్ ఇస్తా, గ్యాసులు తక్కువ ఇస్తా, గ్యాసులు ఏం తక్కువ అయింది లేదు, రైతు బంధు ఇచ్చింది లేదు. నేను రైతు బంధు వేయిస్తానన్నాడు, ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు, ఎక్కువ ఇచ్చింది లేదు, ఏం లేదు. ఇక ఇప్పుడైతే మంచిగానే ఉంటుంది. ఇక రేపటి నుంచి తెలుస్తుంది, వరులు పూటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఇప్పుడు వానకాలం ఇన్ని రోజుల నుంచి చీరలలో ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఇక రేపు తెలుస్తుంది. అంటుర్రు ఈ కరెంట్ ఇప్పుడు ఉన్నది లెక్క కాదు, రేపటి నుంచి కాని అంటారు. ఇక రేపటి నుంచి తెలుస్తుంది. రైతు బంధు వేయకపోతే ఇప్పుడు ఎరువులకు దానికి ఎట్లా మరి కైకిలోళ్ళకి ఇట్లా ఇక అప్పులు తెచ్చి పెట్టుకుంటున్నాం, అప్పులు తెచ్చి పెడుతున్నాం. ఇక తర్వాత పంట పండేది ఇక రేపటి నుంచి కరెంట్ ఇస్తే ఇక తెలుస్తుంది కరెంట్ గురించి. ఈ పంటలు పండినట్టు ఇక కరెంట్ సంక్రాంతి తర్వాత ఇస్తా అన్నాడు. మరి సంక్రాంతి దాటిపోయింది, రైతు బంధు సంక్రాంతి తర్వాత ఇస్తా అన్నాడు, పింఛన్లు పెంచుతా అన్నాడు. మరి ఇప్పటికి పింఛన్లు అట్లా పాడుగాని పింఛన్లు. ఇక రైతు బంధు ఇస్తే పెట్టుబడులకు అవు మాకు. రైతు బంధు లేదు, ఏం లేదు. ఎక్కువ ఎత్తాను, ఎక్కువ ఇచ్చిపెట్టి అప్పుడు ఇచ్చినంతనన్నా అయిపోయా. ఒకసారి ఇప్పుడు 2 తాబాలు వచ్చింది, 2 తాబాలు కన్నా అయిపోయి అప్పుడు అంటే పోయింది. ఏం ఇన్ని రోజులు ఏమన్నారు, ఇస్తాడు మళ్ళీసారి ఇస్తాడు మళ్ళీసారి. ఇక సంక్రాంతి పోయింది, శివరాత్రి వస్తుంది, ఇది వరకు ఇచ్చడం లేదు. ఇక పింఛన్ లేదు, ఇంకా పింఛన్ వేస్తుంది. రైతు ఏం పడో మేమైతే ఆయనకి వేసినాం, మేమైతే అటే వేసినాం. ఇబ్బందులు అవుతుంటే కేసీఆర్ మీకెరక అవి. ఇక మేమైతే చేసేది చేసినాం గానీ ఆయన గెలవకున్నా గానీ ఇప్పుడు ఈయననేది ఈయనకి ఎవరైతే వాళ్ళకే అని కొందరు అంటారు. మేము వేసినది అయితే మేము అక్కడనే వేసినాం. ఇక కొందరు అట్టేసిరి, కొందరు ఎట్టేసిరి. అప్పుడు ఎకరానికి 6,000 ప్రతిసారి పడ్డాయి, ఇప్పుడే పడతలేదు. అందరు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఏమో ఇక అందరికి సంతోషం అంటే మాకైతే రైతు బంధు అయితే రాలేదు. ఏం పేరు? అనసూయ. ఎట్లుంది పరిపాలన, ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిది? ఎట్లున్నది, ఆగం చేసిండు, ఆయనతో కూర్చున్నాడు. బస్సులకు ఫ్రీ పెట్టిండు, ఆడోళ్ళని మగవాళ్ళని కళ్ళ కొట్టుకోబెడతాడు. అది ఫ్రీ పెట్టక రైతు బంధు ఎత్తే రైతు అంతా బతుకుతాము, రైతులం బతకడమే లేదా. గెలిస్తే మా ఊరికి కుకునూరుపల్లె నుంచి గురువనపేట కొమరవెల్లి దాకా ఇటు హైవే రోడ్ వేస్తా అన్నాడు. ఆ రోడ్ కంకర్ రోడ్, కచ్చ రోడ్డు. వానకాలం వస్తే కొంత దూరం బండి మీద వచ్చి నడుచుకుంటూ రావాలి మేము. అదేనే లేదు. ఆ పిల్లలకు కూడా స్కూల్ దూరం ఉన్నది, ఏదైనా బస్సు పెట్టాలని మాట్లాడినాం. 3 కిలోమీటర్లు ఉంటుందా, నడుచుకుంటా అక్కడ దాకా పోతారు చిన్న పిల్లలు. పోతే కూడా ఆ పిల్లలకు కూడా నిన్న మొన్న మా ఊళ్ళో పెద్ద కేసు జరిగింది, అది కూడా అంత జనాలకు మొత్తం తెలిసిపోయింది. అట్లా జరిగిన ఎవరు పట్టించుకుంటోళ్ళే లేరు. రాజకీయంగా ఎవరు ముందుకొస్తే వాళ్ళే వేసుకుంటారు పోతాండ్రు. ఇప్పుడు ఈయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఎండ్లు ఇస్తా అన్నాడు. నిన్న గ్రామ సభ అయింది. ఇక గదే వచ్చిన వాళ్ళకి వచ్చింది, రానోళ్ళకు రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది, రానోళ్ళకు రాలేదు. అప్పటికి అందరికి ఇస్తా అని చెప్పిండు కానీ ఇక రాలే. గృహలక్ష్మి కిందికి పింఛన్ రానోళ్ళకు వాళ్ళకు కూడా మహిళలకు ఇస్తా అని చెప్పిండు, 2,500. అవి లేవు. మరి బిరిపేదలకు ఇంకేదన్నా ఇస్తా అని చెప్పిండు, అవి లేవు. ఇప్పుడు పింఛన్లు కూడా 4,000 ఇస్తా అని చెప్పిండు వికలాంగులకు, వీళ్ళకు 3,000 వేస్తా అన్నాడు, అవి లేవు, ఏది లేదు. ఇక ఆయన వచ్చి ఏం చేసిండు, ఆయన కిందికే తోడుకున్నాడు, ఈయన వచ్చి ఈయన కిందికే తోడుకున్నాడు. కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఏం చేసిండు, మాకేం చేసిండు, ఈ వరి ఆ వరి సాఫ్ చేసిండు, ఆయన కూడా గట్లే పెట్టుకుండు. కాకుంటే ఇండ్లు పోయిన వాళ్ళకు ఒండ్లు పోయిన వాళ్ళకు ఇచ్చిండు, చేసిండు. ఎవరు జనరోగం ఇట్లా ప్రభుత్వం వెళ్ళినా గానీ ఎవరు ఎందుకు తీసుకోలేదు. ఆయన ఇప్పుడు జాగాలు తీసుకొని ఆయన పెద్దగా ఇప్పుడు అప్పులన్నీ పెంచిపోయిండు. నేను ఏడికెళ్ళి వంచాలని ఈయన రేవంత్ రెడ్డిని అడిగితే ఈయన అనబట్టి. ఇప్పుడు మేము అంత దూరం పోయి మేము వాళ్ళని ఆయన అడిగేటట్టున్నామా, ఈయన అడుగుతున్నామా? ఈ ఊళ్ళో వాళ్ళ కార్యకర్తలు అడిగితే ఆయన రూపాయలు 1 కోటి అప్పు చేసిపోయిండు, ఆయన ఏడికెళ్ళి ఇస్తాడావా? చెప్పలే, అప్పుడు చెప్పలే. అప్పుడు చెప్పలే, వేసేదాకా గతికిర్రు, వేసినాక గట్లా అంటారు. ఏ అప్పులు ఇప్పుడున్నాయి, అప్పులున్నాయి అంటారు, కోట్ల అప్పులు ఉన్నాయి అంటారు. ఇక కోట్లు తెలివయి మాకు, మాటలు తెలివయి మాకు. ఎప్పుడు కూడా రైతుకి ఇదే కష్టం. కరెంట్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. ఇంకా రేపు వరాలు ఇట్లా ఇవి ఇంతుంటే చేస్తుంటే ఎట్లుంటాయో తెలియదు కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. ఎట్లా మరి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది,
అవుతుంది. ఎట్లా అనిపించింది మరి సంవత్సరం ఎట్లా అనిపించినా గానీ మా కష్టమే దోసుకొని వాళ్ళు తింటూరు అని అనిపిస్తుంది. ఉమ్. మా నెత్తి కొట్టి వాళ్ళది పొట్ట నింపుకుంటున్నారు అనిపిస్తుంది. వాళ్ళు మాకేమైనా సహకరిస్తారనేది అయితే లేదు. ఏం సహకారం అనిపిస్తలేదు. ఏం లేదు. అంత కరెంట్ బిల్ ఇట్లా ఇచ్చినాము ఫ్రీ బస్ పెట్టినామని ఏ చెప్తున్నాడు. అది కాకపోతే అది తన్నుకోమని పెట్టినట్టే లెక్క. ఉమ్, ఆ ఫ్రీ బస్సు ఉమ్, ఈ కరెంట్ బిల్లుది ఉమ్, ఇక ఇప్పుడు ఎక్కువ 200 కంటే ఎక్కువ అయితే మళ్ళీ బిల్లు కట్టబట్టే అవును. అదేమున్నది. ఇంకా పిల్లలకు జాబులు ఇస్తా అన్నాడు. ఇక ఎవరికో ఇచ్చిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకే గ్యాస్ వస్తున్నాయి. ఎట్లుంది పరిస్థితి? ఇక గ్యాస్ కూడా ఇప్పుడు వచ్చింది కదా, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే అవి కూడా. ఎట్లా? అదే 500 కిందికి ఇది ఉమ్, గ్యాస్ కొంతమందికి వచ్చినాయి అంటారు, కొంతమంది రాలేదంటారు. ఉమ్, కొంతమందికి వచ్చినాయి అట, కొంతమందికి రాలేదు అంటారు. అది ఇంకా ఉమ్. ఇయ్యలే గాని పేర్లు వచ్చినాయి అని అంటుండ్రు. అది ఇప్పుడు చాలా రోజులు అయితే పేర్లు వచ్చి ఎప్పుడు పేర్లు ఇస్తాడట మరి? ఎప్పుడు ఇస్తాడో ఇక ఉమ్. తెలియదు.